ఎస్విఎస్ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. సో ఈ సినిమా చాలామందికి ఒక మంచి మెమరీస్ని ఇచ్చిందనమాట. చాలా పాఠాలు నేర్పించింది. మరి అలాంటి సినిమా మార్చి 7న రిలీజ్ అవుతుందంటే దాని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. బట్ సినిమా చూసిన తర్వాత ఇప్పటికీ చాలామందికి డౌట్ ఏంటంటే, అసలు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులో ఇద్దరు హీరోలు ఉన్నారు, వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? ఓకే, మన ప్రకాష్ రాజ్ గారికి రేలంగి మావయ్య అనే పేరుంది, మన జయసుధ గారికి సావిత్రి అనే పేరుంది, సమంత గారికి గీత, అంజలి గారికి సీత. మరి ఇంతకీ అసలు మహేష్ బాబు గారికి వెంకటేష్ గారికి పేర్లు ఎందుకు లేవు? దీని వెనక కూడా పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సో బేసిక్గా దీని వెనక ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. అంటే ఫస్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు స్టోరీ రాసుకున్నప్పుడు వీళ్ళిద్దరు పేరు రాశారు. వెంకటేష్ గారి పేరేమో మల్లికార్జునరావు, మన మహేష్ బాబు గారి పేరేమో సీతారామరాజు. ఇప్పుడు ఆల్రెడీ అంజలి గారి పేరు సీతని పెట్టారు. ఇక్కడ మళ్ళీ మహేష్ బాబు గారిని సీతారామరాజు అని పిలిస్తే ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి అదే ఆలోచించారు. అంతేకాకుండా మల్లికార్జునకి సీతకి ఇద్దరికి పెళ్లి చేయటం కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతాయని చెప్పేసి అక్కడ కూడా డ్రాప్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరికి రామలక్ష్మణ్ అని పేరు కూడా పెడదాం అనుకున్నారు. కానీ ఇవన్నీ ఎందుకు, చిన్నోడు పెద్దోడు అంటే ఎలా ఉంటుంది అని ఆయన ఆలోచించారు. సో ఫైనల్గా చిన్నోడు పెద్దోడికి ఫిక్స్ అయిపోయారు. వాళ్ళిద్దరూ కూడా మనకు అలానే గుర్తుండిపోయారు. సో బేసిక్గా అసలు వాళ్ళిద్దరి పేర్లు, మహేష్ బాబు గారి పేరేమో సీతారామరాజు, అలానే వెంకటేష్ గారి పేరేమో మల్లికార్జునరావు. ఇక క్లైమాక్స్ విషయంలో కూడా చాలామంది వెంకటేష్ గారికి జాబ్ వస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది కొన్ని సలహాలు ఇచ్చారంట. కానీ శ్రీకాంత్ అడ్డాల గారు ఆ జాబ్ వచ్చి మళ్ళీ మనోడు ఆ లైఫ్ లీడ్ చేయడం అనేది ఏదో ఇరికిచ్చినట్టు ఉంటుంది, ఏదో ఆర్టిఫిషియల్గా ఉండదు, న్యాచురల్గా ఉంటుంది అని చెప్పేసి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు వాళ్ళిద్దరికి పెళ్ళి అవటం, అది న్యాచురల్ ఎండింగ్ ఇచ్చేసారనమాట. సో అది సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు బ్యాక్ స్టోరీ. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఈ మార్చి 7న ఎస్విఎస్ రిలీజ్కి వెళ్తున్నారా?